హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అది కూడా చాలా సింపుల్గా, అలాగే ఓన్లీ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పట్టిన క్యారెట్ తీసుకున్నాను కదండి. ఈ క్యారెట్ని నేను ముందుగానే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని దాని లోపల ఉన్న వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసానండి. అంటే ఆ వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఆ క్యారెట్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ కొంచెం తగ్గిపోవడం కోసమని. అలాగే ఒక పెద్ద బౌల్ రైస్, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలండి. అలాగే ఇక్కడ కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలండి. బేస్ అనేది కొంచెం థిక్గా ఉండేది తీసుకోవాలి. ఎందుకంటే క్యారెట్ అనేది మనము చిన్న మంట మీద వేయించుతున్నాము, అలాగే తొందరగా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మసాలా తీసుకున్నాం కదా, అది ఇలాచి, అలాగే లవంగాలు, అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను. ఇలాచీలు కూడా ఒక 2 తీసుకున్నానండి. ఇవి కొంచెం వేడవ్వాలి. ఆయిల్లో వేడైన తర్వాత పచ్చిమిర్చి నేను 5 to 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనం టేస్ట్ని బట్టి, మీరు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఆ పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు పట్టిన క్యారెట్ ఉంది కదండి, ఆ క్యారెట్ కూడా వేసేసుకుందాము. తురిమేసి అలాగే వాటర్ తీసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్లో వేసేసి గట్టిగా పిండేసుకుంటే వాటర్ అంతా కూడా పోతుంది. ఒకవేళ క్యారెట్లో ఏదైనా స్వీట్నెస్ ఉన్నా కూడా పోతుంది. మనకు రైస్కి మంచిగా ఉంటుంది దానివల్ల. ఇది ఇప్పుడు దీన్ని ఒక మినిమం ఒక 15 మినిట్స్ వరకు, 15 to 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి చాలా చిన్న మంట మీదండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే కలిపెడుతూనే ఉండాలి. అస్సలు హైలో పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టాలి. కలిపెట్టుకుంటూనే ఉండాలి. అది కొంచెం వేగింది అంటే మనకు తెలిసిపోతుందండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. క్యారెట్ కలర్ చేంజ్ అయిపోయి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకు క్యారెట్ ఉడికిపోయింది అని అర్థము. ఇప్పుడు మ్యాక్సిమం చూసారు కదా, అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకున్నాను. దీంట్లో రైస్ కలుపుకుంటున్నాను. బాయిల్డ్ రైస్ అండి. ఆల్రెడీ వేడి చేసి చల్లార్చుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసుకొని సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దానికి నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర. ఇప్పుడు మొత్తం కలిపెట్టేసుకుందామండి. ఈవెన్గా మొత్తం అంతా కూడా నీట్గా కలిసేదాకా నీట్గా మొత్తం కలిసే వరకు ఒకసారి కలిపెట్టేసుకుందాము.
కలబెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ అండి. చాలా సింపుల్ అండి. అలాగే ఓన్లీ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. అయిపోయిందండి. ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.